రాజమండ్రికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి సంబంధించిందిగా చెబుతున్న ఓ ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. ఆ ఆడియోలో ఆయన ఓ మహిళతో ఫోన్లో మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వీడియోను వైసీపీ వర్గాలు వైరల్ చేశాయనే విమర్శలు వచ్చాయి. ఆడియోలో ఆ మహిళ కుమారుని ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం నుంచి తొలగించుతానని బెదిరించినట్లు వినిపిస్తోంది. మహిళ తన వాదనను వినిపించే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయాదేవి, నేను ఈరోజు ఇక్కడ మీ మీడియా అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే నిన్న నుంచి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుందో ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదైతే మాట్లాడారో, ఏదైతే ఆయన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నాకు ఎలా చెప్పాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదండి. ఆడియోలో మాట్లాడింది ఎవరైతే ఉన్నారో, చంద్రకళ ఎవరైతే ఉన్నారో ఆమె మా అత్తగారండి. ఆమె పేరు చంద్రకళ, ఆమెండి. ఆ ఆడియోలో ఎవరైతే జాన్ అనే వ్యక్తి ఉన్నారో తను ఈయనండి. నాకు 2022లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ గారితో మ్యారేజ్ అయిందండి. అయితే ఆ టైంలో మా అత్తగారు ఈ జాన్ అనే వ్యక్తిని తన సొంత బ్లడ్ రిలేషను అన్నయ్య గారు అని చెప్పారండి. అలా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి. కానీ ఈ జాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ బ్లడ్ రిలేషను, వాళ్ళ సొంత అన్నయ్య అని చెప్పి మ్యారేజ్ చేసుకున్నారండి. కానీ వాళ్ళిద్దరికి మధ్య ఏదైతే ఇల్లీగల్ రిలేషన్ ఉందో ఆ విషయం నాకు తెలిసిందని చెప్పి నా భర్తని నన్ను విడగొట్టడానికి ఈవిడ చెయ్యని ప్రయత్నం అంటూ ఏం లేదండి. దానిలో భాగంగానే ఇప్పుడు ఆవిడ వచ్చండి. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహిళా కమిషన్ వాళ్ళందరూ నాకు న్యాయం చేస్తారన్న ఆశతో ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చానండి. నాకు 2022లో నా భర్తతో వివాహం జరిగిందండి. మమ్మల్ని చాలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి మా అత్తయ్య గారు. ఇప్పుడు ఏదైతే ఆడియో ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడి వైరల్ అవుతుందో, యాక్చువల్గా అసలు నేను ఇక్కడ ఇలా ప్రాణాలతో నించుని మీ అందరికీ నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఆదిరెడ్డి అప్పారావు గారేనండి. ఎందుకంటే మేము చాలా పరువే ప్రాణంగా అనుకున్న ఫ్యామిలీ అండి మాది. నేను చాలా నరకం అనుభవించాను మా అత్తగారితో. ఆవిడ ఎలాంటి కారణం లేకుండా నాకు నా భర్తకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారండి. ఈ వ్యక్తి జాన్ మారుమూడి అని ఈ వ్యక్తితో మా అత్తగారు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారండి. ఆ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని ఆవిడ నన్ను నా భర్తని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారండి. ఇదిగోండి ఆ జాన్ అనే వ్యక్తి, నేను ప్రజెంట్ ఏదైతే పాలచెర్ల హౌస్లో ఉంటున్నానో అక్కడికి వచ్చి కరెంటు వైర్లు కత్తిరించి వాటర్ అవన్నీ తీసేసి నన్ను ఎలా అయినా ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారండి. దీని అంతటికీ కారణం ఏంటంటే కేవలం మా అత్తగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారండి. ప్రస్తుతం ఈవిడ నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయనతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రమాదేవి అండి. ఆ అమ్మాయితో చేతులు కలిపి నా భర్తని నన్ను విడదీయడం కోసం ఆ అమ్మాయి దగ్గర ప్రతి నెల డబ్బులు తీసుకొని, ఇవన్నీ ఆ అమ్మాయి ట్రాన్సాక్షన్స్ అండి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తున్నారండి. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నారండి. ఇప్పుడు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నము, నా బంగారం అంతా ఆమె తీసుకుని పాలచెర్లలో హౌస్ కట్టారండి. నన్ను పుట్టింట్లో వదిలి నా భర్త
ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది వేరే చోటకి అని చెప్పి నన్ను పుట్టింట్లో వదిలేశారండి. పుట్టింట్లో వదిలేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుందండి. విడాకుల నోటీస్ పంపించారండి. విడాకుల నోటీస్ పంపించి పెద్దల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పి అసలు ఎలాంటి రీజన్ లేదండి. అసలు ఎందుకు వదిలేశారో కూడా నాకు తెలియదండి. అయితే నేను ఇక్కడ రాజమండ్రి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి అప్పారావు గారిని కలిసి ఇలా జరిగిన విషయం చెప్పానండి. అంటే ఈ విషయం అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి. అవునండి, అంటే ఆదిరెడ్డి అప్పారావు గారు మా అత్తయ్య గారితో అసలు లేనివన్నీ ఉన్నట్టు క్రియేట్ చేసి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు అలా క్రియేట్ చేసి మాట్లాడారండి. అలా కాదు సార్. అసలు ఏం జరిగిందంటే ఈ మారుమూడి జాన్ అనే వ్యక్తి ఉన్నారు కదా సార్, అతనికి మా అత్తగారికి ఉన్న ఇల్లీగల్ రిలేషన్ వల్లే నన్ను నా భర్తని దూరం చేయాలని చూస్తున్నారండి. నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయన వేరొక అమ్మాయి, అంటే ఆ అమ్మాయి పేరు రమాదేవి సార్. ఆ అమ్మాయితో నేను ఫోన్లో కూడా మాట్లాడాను. ఆ అమ్మాయి ఏంటంటే, నేను నీ భర్త ఇద్దరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నాము, నువ్వు ఇంక ఏమైనా మాకు సంబంధం లేదు, నేను ఇలా కీప్గా అయినా ఉండిపోతాను అన్నట్టు ఆ అమ్మాయి చెప్పి నన్ను చాలా హెరాస్ చేస్తున్నారండి. అంటే నాకు కలిసి అంటే గతంలో మా ఆయనే చెప్పారండి ఆ అమ్మాయితో, ఇలాగా నేను ప్రేమించాను ఆ అమ్మాయిని, కానీ మా అమ్మ ఫోర్స్ వల్ల నేను ఆ అమ్మాయిని చేసుకోలేదు, నేను చేసుకుంటున్నానని చెప్పారండి. మ్యారేజ్ చేసుకున్నాక మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. కానీ ఇంకా తర్వాత మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నామండి మ్యారేజ్ అయిన తర్వాత. కానీ ఆయన ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయితో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయడం కోసం నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారండి. అవును సార్. అప్పారావు గారిని ఒకటే అడిగానండి, నాకు లేట్ అయినా పర్వాలేదు, నా భర్త నేను కలిసి ఉండాలండి, ఎవరికి ఏ విషయం చెప్పొద్దు అని మాట్లాడానండి. ఆయన సరేనమ్మా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పారండి. అయితే ఏమైందంటే, ఈ జాన్ అనే వ్యక్తి నేను చదువుకుంటూ ఉంటుంటే పెట్రోల్ తీసుకుని వచ్చి మొత్తం ఇల్లంతా తగలపెట్టేస్తానని నైట్ వచ్చాడండి. గోడ దూకొచ్చి కరెంట్ వైర్లు కట్ చేసి బండి టైర్లన్నీ తీసేసి వాటర్ కనెక్షన్ లేకుండా చేసి ఇవన్నీ చేశాడండి. ఇవన్నీ చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు సార్, నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు, ఏ రీజన్ లేకుండా నాకు ఇలా విడాకులు ఇవ్వాలని చూస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను వెళ్ళి ఆదిరెడ్డి అప్పారావు గారిని అడిగానండి. అడిగినప్పుడు సరేనమ్మా నువ్వు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, నేను మీ అత్తయ్య గారితో మాట్లాడి ఇదంతా నేను చూసుకుంటానమ్మా అని చెప్పారండి. కానీ మా అత్తయ్య గారు కావాలని ఆయన అలాగా ఏం జరిగిందో కూడా నాకు తెలియదండి. అంటే ఆయన మాట్లాడింది వేరు, వీళ్ళు కావాలని ఇలా పోర్ట్రేట్ చేసి అలా తప్పుగా ప్రచారం చేయడం జరిగిందండి. అంటే కేవలం ఇది ఒక ఆడపిల్ల విషయం కదా, ఎందుకు బయటకి అందరికీ తెలియకూడదని యాక్చువల్గా ఈ రమాదేవి అనే సార్, నాకు 2002లో వివాహం జరిగిందండి. 1 year వరకు నా భర్త నేను చాలా అన్యోన్యంగా ఉన్నామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అత్తగారు ఈ జాను, మా ఆడపడుచు, వాళ్ళ ఆడపడుచు భర్త, వీళ్ళందరూ పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదండి. కానీ నేనేంటంటే నా భర్త నాకు సపోర్ట్గా ఉన్నారని మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. కానీ ఆ తర్వాత ఆయన ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఇదంతా జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చి భీమవరం ఎస్పీ గారు నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఇచ్చిన SC/ST కేసు అట్రాసిటీ రిపోర్ట్ సార్. ఎవరైతే ఈ రమాదేవి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి దగ్గర మా అత్తగారు ప్రతి నెల లక్షలు అంటే 1 సంవత్సర కాలంలో సుమారు 6 లక్షల వరకు డబ్బులు తీసుకుని తన కొడుకుని, నా భర్తని ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తానని మాట్లాడి ఇదంతా చేశారు సార్. అసలు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఎవరు, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందని చెప్పి నేను నా భర్త ఫ్రెండ్కి ఏదైతే వాట్సాప్లో మెసేజ్ పెట్టానో ఈ మెసేజ్ నేను నా భర్తకి ఫోన్పేలో పంపించాను సార్. ఆ ఫోన్పేలో పంపించిన మెసేజ్ అంతా తీసుకెళ్ళి భీమవరం SC/ST
భీమవరం ఎస్పీ గారికి ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కట్టమని చెప్పి. నా పేరు రామకృష్ణ అండి, వీళ్ళ మేనమామన్ అండి. సార్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి సార్ మా వెన్నుపోను సార్. అది మా అగ్గరు అమ్మాయి కానీ చిన్నప్పుడు వీళ్ళ నాన్నగారు చనిపోయారండి. చనిపోతే ఎస్ఐ సంబంధం వచ్చింది కదా, కొన్ని మంచి సంబంధం కదా అలాగని చెప్పి 45 లక్షల కష్టం, తర్వాత 30 తులాలు ఎంతో బంగారం పెట్టి గ్రాండ్గా పెళ్లి చేసామండి. 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నారండి. ఎవరైతే ఈ జాను అనే అతన్ని మాకు ఎలా చెప్పిందంటే, మా అన్నయ్య అండి, సొంత బ్లడ్ రిలేషన్ అండి అని చెప్పింది. సరే అన్నదమ్ముడు కదా, బాగా చూసుకుంటాడు పిల్లని, వాళ్ళ బాబాయ్ కదా అవుతాడని చెప్పి మేము పిల్లనిచ్చి పెళ్లి చేసామండి. 1 సంవత్సరం పాటు చాలా బాగా చూసుకున్నారండి. తర్వాత ఈ ఎవరైతే జాన్ అనే అతను ఉన్నాడో, వీళ్ళ అత్తగారి ఇద్దరికి రిలేషన్ కొంచెం తేడా వస్తుంది. అంటే అన్నయ్యకి చెల్లికి భార్య భర్తలకి తేడా ఉంటుంది కదా సార్. అలా తేడా వస్తే ఈ అమ్మాయి అడిగింది, ఏంటి కొంచెం ఇలా ఉంది లేవి ఇలా ఆయన్ని అడిగితే అదేం లేదు మా మావయ్య అలాగని అన్నారు సార్. కొన్ని రోజులు బాగానే ఉన్నారు సార్. ఈ అమ్మాయిని జాన్ అనే అతను నైట్ 12 గంటలు లేపడం సార్. లేపి శుద్ర పూజలు ఏమి ఉంటాయి కదా సార్, అవి చేయించడం. ఈ అమ్మాయిని అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మీ నాన్నని మీ మామయ్యలు ఇద్దరే చంపేశారు అని చెప్పడం సార్. ఆయన ఇలా చేస్తుంటే ఆ విషయం కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు సార్. అతను మా అమ్మాయి మాత్రం ఎప్పుడు చెప్పలేదు. సరే బాగానే ఉన్నారు కదా అని చెప్పి మేము ఊరుకున్నాం సార్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయిని పండగ తీసుకొచ్చి దించేసి వెళ్ళిపోయాడు సార్. ఇలా ఆయన దించి వెళ్ళిపోతే అడిగాం, ఏంటమ్మా ఏంటంటే, ఇలాగ సంవత్సరం నుంచి కలిసి ఉన్నామయ్యా, మేము రిలేషన్ గట్టా ఏమి లేదు, మా ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాడు సార్. సరే అని చెప్పి మేము వీళ్ళ అత్తగారిని అడిగాం సార్, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇది తప్పు కదా మా వదిన గారు అని చెప్పంటే ఆవిడ ఏమన్నది సార్, మేము అలాగే చేస్తాం, మేము పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు వద్దు మాకు వదిలేస్తాం, మీరు ఏం చేస్తారు, మా ఆయన సీఏగా అయ్యాడు, అతనే ఏం పీకలేకపోయాడు, ఇలాగే మాట్లాడుతుంది సార్ ఆవిడ. అదేంటి వదిన గారు మీ ఆయన గారిని అలా అంటారంటే, అంతే మీరు ఏం చేస్తారు, మా అబ్బాయి ఎస్ఐ, మేమేమైనా చేస్తాం అని చెప్పి సమాధానం చెప్పింది సార్. సరే చెప్పింది కదని చెప్పి ఈ అమ్మాయిని ఏం చేసామంటే, ఇక్కడ పాలచర్ల ఇల్లు ఉంది సార్, పాలచర్ల ఇంట్లో మేము ఇలా అన్ని అక్కడే దించేసి అక్కడే ఉంచాం సార్. ఈ జాన్ అనే అతను ఒకరోజు పెట్రోల్ పట్టి కాల్ చేస్తానని, ఒకరోజేమో వేరే గోండాలు ఇచ్చి కొట్టించేస్తానని ఇలా బెదిరిస్తూ వస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి వెళ్ళాం సార్ మేము. సార్ ఇలా జరిగిందంటే ఆయన ఏమన్నారంటే, నువ్వేం బాధపడకమ్మా, నేను ఉన్నాను, పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నీకేం అన్యాయం జరగదు, నేను చూసుకుంటానులే అలాగని చెప్పి అలాగ ఉండేవాడు సార్. ఈ జాన్ అనే అతను, తర్వాత ఈ రమాదేవి అన్న అతను రావటం, ఎవరినైనా పంపించడం, కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ ఆయన మేము కలిపి నిన్ను ఏమన్నా టార్చర్ చేస్తాం, మేము ఏమన్నా చేయగలం, పోలీసు బలం మా దగ్గర ఉంది అలాగని చెప్పి మేము 18 మంది ఫ్యామిలీ సార్, 12 మంది ఫ్యామిలీల్లో 12 మందిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది సార్. అక్కడ పెట్టితే అక్కడికి వెళ్ళి ఎస్పీతో ఇవన్నీ చెప్పి, సార్ ఇలా జరిగిందని చెప్తే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు సార్, వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు, వీళ్ళు తప్పు లేదని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చారు. అది మేము అక్కడ సబ్మిట్ చేశాం సార్. తర్వాత ఈ జాన్ అనే అతను ఎంత నరకం చూపిస్తున్నాడంటే, ఈ అమ్మాయి బయటకు వస్తే చాలు సార్, నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను చంపేస్తాం, మీ మామయ్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, అలా భయపిస్తూ ప్రతిసారి భయపించడం అదే సార్. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎస్సీ ఎస్టీ కేసు ఫేస్ చేసాం సార్. అక్కడ ఆ భయంతో మీ అమ్మాయిని కూడా మేము ఏం చేయలేకపోయి హోప్లెస్ అయిపోయింది సార్. ఇవన్నీ విషయాలన్నీ మేము అప్పారావు గారు చెప్పాను సార్. అప్పారావు గారు చెప్తే ఒకసారి 2-3 సార్లు చంద్రకళ రామ్మ, ఇది పద్ధతి కాదు, నువ్వు కుటుంబంలో ఉన్నావు కదా, ఇలాంటి పనులు చేయకూడదు రామ్ అంటే, ఆయనకి కూడా నేను రాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి, అలా వీళ్ళ ఆయన కూడా నేను రాను, కోర్టులోనే తెచ్చుకుంటాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు సార్. ఎవరైతే ఈ వైరల్ చేశారో ఇది ఎప్పుడో పాత వీడియో సార్, దాన్ని అటు ఇటు మాడిఫై చేసి ఎవరైతే ఈ అండగా ఉన్నారో ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఇన్ని కేసులు ఇది చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గర వాళ్ళకే ఆడపిల్లలు ఉన్నారు కదా సార్, ఈ అమ్మాయి కూడా ఆడపిల్లలే కదా, అంటే తండ్రి లేనంత మాత్రాన్ని ఏదేదో రాసుకొని పోతే ఎంత ఇబ్బంది అవుతుంది సార్. అది ఏమీ తెలుసుకోకుండా ఆదిరెడ్డి అప్పారావు ఏదైతే మాట్లాడారో అదే చేశారు. కానీ అసలు విషయం ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగింది. ఒక సంవత్సరం పెళ్లి చేసుకొని వాటేసుకొని వదిలేస్తారా? ఏం చేయాలి? మాకు బలం ఉంది, మేము ఎస్ఐ రమాదేవి, స్వయంగా నేను రాజమండ్రి ప్రతి ఆదివారం మంగళవారం వస్తాను, నాకు వార్నింగ్ ఇప్పించారు, కేసు విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తాం. ఏం చేయాలి సార్? మేము ఎవరిని ఉండాలి? ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు మొన్నటి వరకు ఆయన ఉన్నాడు, ఆయన కూడా లేడు. అన్ని కేసులు వాళ్ళే బదించేస్తున్నారు. మేము ఏం చేయాలి? ఎవరిని అడగాలి?
వీళ్ళ నాన్నగారు లేరు. వీళ్ళ నాన్నగారు లేరు